అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఫస్ట్ నైట్. ఈ కథను రచించిన వారు రవళిశ్రీ గారు. ఇంకా కథలోకి వెళ్తే ఎందుకో చాలా కంగారుగా ఉంది. అయినా మొదటి రాత్రి అంటే కంగారు లేనిది ఎవరికి? కంగారు, కొంచెం భయం ఉన్నా కూడా చాలా ఆతృతగా ఉంది. నా కలల ప్రేయసి ఇప్పుడు నా ఇల్లాలు అయింది. తన పేరు రాధ, నా పేరు శ్రీ. తనని మొదటిసారి చూసినప్పుడే నాలోని అణువణువు తనకు దాసి అయిపోయింది. అలానే తనలోని అణువణువు నాకు సొంతం కావాలి అనిపించింది. అదేనండి ప్రేమతో కలిగిన మొహం నాది. తన సౌందర్యం అలాంటిది మరి. కలువ రేఖల్లాంటి కనులతో దొండపండు కంటే ఎర్రగా ఉన్న తన అదరములు ఎంత కొరికినా కందిపోవేమో. జుంకాలతో కొలువు తీరిన ఆ చెవులు, వంపులు తిరిగిన మెడ ఎంత అందంగా ఉంటుందో నా రాధ. మగవారిని ఇట్టే ఆకర్షించే తన వక్షస్థలం, దీనిలో నుండి దిగి వచ్చిన అప్సరస్సులను సైతం మించి ఆ అందం, నడుమ వంపుల్లోని ఆ అందాలు ఈ జన్మకి దొరుకునా అంతేనా అందం తనది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆకాశం నుండి నన్ను వరించడానికి వచ్చిన అప్సరస నా రాధ. ఒకరోజు నేను షాపింగ్ చేయడం కోసం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా తనని చూశాను. అంతే, నా షాపింగ్ విషయం మర్చిపోయి తన వెంట సాగటం మొదలు పెట్టాను. తాను షాపింగ్ ముగించి ఇంటికి బయలుదేరింది. అంతే, నేను కూడా తన అడ్రస్ తెలుసుకుందామని తనని ఫాలో అయ్యాను. తను నా ముందు, నేను తనకి ఒక్క అడుగు దూరంలో నడుస్తుంది. ఒక్కసారిగా తన కాలు మెట్ల మీద నుండి స్లిప్ అయ్యి కింద పడబోయింది. అంతే, ఒక్కసారిగా నేను తనని పడకుండా నా 2 చేతులతో పట్టుకున్నాను. తనని ముట్టుకోవడం అదే మొదటిసారి. నా 2 చేతులు తన నడుము చుట్టూ అల్లుకుపోయి ఉన్నాయి. తను ఆ రోజు హాఫ్ శారీలో ఉంది. కొద్దిగా కనిపించకుండా ఆ నడుము ఇబ్బంది పెడుతుంది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు అదే నడుము నా 2 చేతుల్లో బందీ అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి, మీరు లేకుంటే నేను కింద పడిపోయేదాన్ని అని చెప్పి నవ్వి వెళ్ళిపోయింది. కానీ నాకు మాత్రం ఆ రోజు అంతా తన ఆలోచనలతోనే గడిచిపోయింది. అంటే నమ్మరు, కానీ అప్పుడు కూడా తన అడ్రస్ తెలుసుకోవడం మర్చిపోయాను. ఇలా చాలా రోజులు ట్రై చేశాను తన కోసం. చాలా చోట్ల వెతికాను, కానీ ఎక్కడ ఉందో తన అడ్రస్ ఏమీ కూడా తెలియదు. తాను షాపింగ్ చేసిన షాపింగ్ మాల్ దగ్గర కూడా చాలాసార్లు వెయిట్ చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. ఎప్పటికైనా తాను వస్తుంది, కనిపిస్తుంది అన్న ఆశతో చూస్తూ చాలా రోజుల తరువాత నేను మళ్ళీ తనని చూశాను. అది కూడా ఒక అనుకోని రాత్రి. నేను ఒక పని మీద వైజాగ్ వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు దాదాపు టైం రాత్రి 9 అవుతుంది. ఇంకో 2 గంటల్లో నేను హైదరాబాద్కి చేరుకుంటా. ఇంతలో ఒక అమ్మాయి రోడ్డు పక్కనే నిల్చుని ఉంది. పాపం స్కూటీ పాడైపోయినట్లు ఉంది. పక్కన స్కూటీ కనిపిస్తుంది. అప్పటికే వర్షం కూడా స్టార్ట్ అవ్వడంతో హెల్ప్ చేద్దామనుకుని తన దగ్గర కారు ఆపాను. విండోస్ ఓపెన్ చేసి చూస్తే రాధ. నాకు ఫస్ట్ ఆశ్చర్యంలో అలా చూస్తూనే ఆగిపోయాను. తర్వాత తేరుకుని ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగాను. తను ఫస్ట్ వద్దని చెప్పింది. బహుశా భయపడి ఉంటుంది అని మళ్ళీ నేను గుర్తు చేశాను. ఆ రోజు పడిపోతుంటే హెల్ప్ చేశా కదండి, ఏమీ భయం లేదు రండి అని పిలిస్తే తనకి గుర్తొచ్చింది అనుకుంటా. అప్పుడు కారు ఎక్కింది. నిజంగా ఆ ప్రయాణం నా జన్మలో మర్చిపోలేని గుర్తు. తాను అప్పటికే పూర్తిగా తడిసిపోయి ఉంది. అందులోనూ వైట్ డ్రెస్ వేసుకుని ఉంది. ఎవరైనా అలాంటి డ్రెస్సులో ఎలా ఉంటారో చెప్పాలా? తన వంపు సంపులు అన్నీ చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. కానీ అలా చూడడం సరికాదని నేను డ్రైవింగ్ పైన దృష్టి పెట్టాను. కొద్దిసేపటి వరకు ప్రయాణం బాగానే జరిగింది. మేము కూడా ఒకరిని ఒకరం పరిచయం చేసుకున్నాం. ఆ కొద్ది ప్రయాణంలో మా కోసం చాలా విషయాలు తెలుసుకున్నాను. కానీ సడన్గా వర్షం చాలా ఎక్కువ అయిపోవడంతో మరీ కారు నడపడం వీలు కాలేదు. అందువల్ల కారుని రోడ్డు పక్కన ఆపేశాను. తను కూడా ఒప్పుకుంది. రోడ్డు మొత్తం వర్షంతో నిండిపోయింది. చుట్టూ చీకటి. తనకి కొద్దిగా భయం వేసింది. అయినా నేను ఉన్నా అని కాస్త ధైర్యంగా కూర్చుని ఉంది. అలా మా మాటలు సాగుతూ ఉన్నాయి. ఇంతలో దూరంగా ఎక్కడో పిడుగుపెడిన శబ్దం. అయితే తను ఒక్కసారిగా ఉలిక్కిపడి నన్ను హత్తుకుంది. అంతే, తన కౌగిలిలో ఒక స్వర్గమే కనిపించింది. తన స్నానాలు నన్ను చాలా గట్టిగా తాకుతున్నాయి. తన ఊపిరి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తన సగం తడిచిన దుస్తులు నాలో ఉద్రేకాన్ని నింపుతున్నాయి. అంతే, ఇంకా చేసేది ఏమీ లేక నేను కూడా తనని అలా హత్తుకుని ఉన్నాను.
తన పెదవులు నా పెదవుల దగ్గరికి వస్తున్నాయి. నేను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపడి నా పెదవులతో బంధించేశాను. ఇది నా మొదటి ముద్దు. ఆ ముద్దులోనే మాధుర్యం వర్ణాతీతం. మా నాలుగు పెదాలు కలిసి 5 నిమిషాల పాటు మాలోని భయాన్ని చలిని తగ్గించేసి మాలో వేడిని పుట్టించాయి. ఆ 5 నిమిషాలు మా కౌగిలలో పెదాలు ఒక యుద్ధాన్ని చేశాయి. తరువాత కాస్త మామూలు స్థితికి వచ్చామిద్దరం. అంతే. కొంచెం గిల్టీగా అనిపించి ఒకరికి ఒకరం ఇద్దరం సారీ చెప్పుకున్నాం. వర్షం కొంచెం తగ్గడంతో మా ప్రయాణం సాగింది. కానీ ఈ ప్రయాణంలో చాలా వరకు ఆ అమృత ఊహలతోనే సాగింది. కొన్ని రోజుల తరువాత నేను తన అడ్రస్ కనుక్కుని మా అమ్మ నాన్నలకు చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చూపులకి రెడీ అయ్యాను. ఆ పెళ్లి చూపుల్లో తనకి కూడా నేను నచ్చడంతో నెల రోజుల్లోనే పెళ్లి పూర్తయిపోయింది. ఇదిగో ఈరోజు మా ఫస్ట్ నైట్. ఏదో చప్పుడు అవటంతో అటువైపు చూశాను. నా రాధ వచ్చింది. తెల్లని పట్టుచీర కట్టుకుని పాల గ్లాసు చేతిలో, దేహం మొత్తం నగల అలంకరణతో పుత్తడి బొమ్మలా వచ్చి ఎదురుగా నిల్చుంది. తన మల్లెపూల వాసన నాలోని మత్తును ఇంకా పెంచుతున్నాయి. గదిలో కమ్మిన ధూపపు పొగల కంటే ఎక్కువగా పూల వాసన వ్యాపిస్తుంది. తనను అలా దగ్గరికి తీసుకుని నా కౌగిళ్లలో బంధించేశా. ఒక్కసారిగా తన పెదవుల్ని చూడగానే మళ్ళీ మా మొదటి అద్రామృత అనుభూతి కలిగింది. అంతే. లైట్ ఆపేసి తన పెదాలను నా పెదవులతో బంధించేశా. అలా ఆ అద్రామృతాన్ని రుచిస్తూ ఎంతసేపు గడిపామో. ఆ తరువాత గాలి కూడా చొరబడని విధంగా ఒకరిని ఒకరం కౌగిలిలో బంధించేసుకుని తమకంతో ఊగిసలాడింది. ఆ చీకటిలో మా సిగ్గు బిడియాలని దాచేసుకుని మమ్మల్ని మేము మర్చిపోయే అంతలో రాసక్రీడలలో మునిగిపోయాము. ఈ రాసక్రీడలకు ముగింపు ఇప్పట్లో రాలేదులేండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.